నిన్న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో 30 లక్షల మంది నిన్న ఎదురు చూస్తున్నారు. ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ గురించి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు అందరికీ ఈ వేదిక ద్వారా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఏంటంటే కొంతమంది ఏదో రాజకీయ స్వలాభ కోసం అంటున్నారు. నిజంగానే మీరు రాజకీయ స్వలాభ కోసం మేము చేస్తున్నామా? ఎందుకంటే 35 లక్షల మంది నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయాలి. అడగండి అమ్మాయిన పెట్టదు. మన సమస్య, మన నోటిఫికేషన్ మన ముందుకొచ్చి మనం అడగపోయింది ఏ గవర్నమెంట్ కూడా పట్టించదు. గతంలో గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కావచ్చు. ఎందుకంటే ఈ నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం అని వీళ్ళే 1-4 సార్లు ఈ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. నిన్న వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, అక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు. సార్ కాసిం సార్, మీరు అన్నీ తెలిసిన వారి మీ కాసిం సార్, అక్కడ ఒకప్పుడు 1960లో ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఇందిరాగాంధీ ఎక్కారు. తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చారని మాట్లాడుతున్నారు. సార్, ఒక మేధావిగా మేము చాలా గౌరవిస్తున్నాం. నిజంగానే మీరు అక్కడికి వచ్చిండు నిరుద్యోగులు ఏమని చెప్తారని ఆశలతో మేము అక్కడ చూస్తున్నాం. కానీ అక్కడ ఏం లేదు. అందరూ బందోబస్తు, పోలీసుల బందోబస్తుతో నిరుద్యోగుల్ని ఎక్కడికట్టి బంధించి మీరు సభని నిర్వహించుకున్నారు. తర్వాత మేము చూస్తున్నాం, మీకు సహకరిస్తాం, మేము ఎటువంటి ఇష్యూస్ చేయము అని కూడా మేము చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ మా ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పటికైనా 30 లక్షల మంది 35 లక్షల మంది నిరుద్యోగులు అందరూ కలిసి మనకిచ్చిన 2 లక్షల హామీ ఉద్యోగాన్ని మనం ఖచ్చితంగా పోరాటం చేసి సాధించుకోవాలి. అదేవిధంగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కాడ మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అనే అతను ఇక్కడికి వచ్చి మాకు ఆ రోజు 2 లక్షలు మీరు మీ కాంగ్రెస్ నాయకులు నమ్మకపోతే మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని నిరుద్యోగులు నమ్మించారు. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీరు అప్పుడు చాలా మంది వచ్చారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ పేర్లు అవసరం ఉంది, వాళ్ళ మనసాక్షికి తెలుసు. వాళ్ళు వచ్చి మాకు ఏమన్నారు ఆ రోజు, మీరు 6 నెలలు మీ బుక్కులు పక్కన పెట్టండి, మీ 6 నెలలు కానీ మీరు బుక్కులు పక్కన పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మినాం. మీ 6 నెలలు మీతోనే మీ బుక్కులు పక్కన పెట్టి మీతో తిరిగినాం. కానీ ఈరోజు మాకు జాబులు రాలే, మీకు జాబులు వచ్చినాయి. వాళ్ళ జాబులు ఊడగొట్టినాం, వీళ్ళకి జాబులు వచ్చినాయి, మాకు జాబులు రాలే. అదేవిధంగా ఇదే నిరుద్యోగులుగా మాట్లాడుతున్నాం. ఇదే నిరుద్యోగులు రేపు భవిష్యత్తులో ఆ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఎలా ఊడగొట్టినామో మీకు కూడా ఉద్యోగాలు ఊడగొట్టి మాకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మేము సాధించుకుంటామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి మా ఎమ్మడి తిరిగి ఓట్లు వేయించుకున్నటువంటి ఈరోజు కోదండరామ్ సార్ ఎక్కడ పోయారని చెప్పేసి కూడా ఈ మీడియా వేదికగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు మాకు ఏ సమస్య ఉన్నా కోదండరామ్ సార్ పిలిపించుకొని మీడియా సమావేశం పెట్టి ఉద్యోగులకి ఏ ఇబ్బంది వచ్చినా ఉద్యోగులకు సంబంధించిన ఏ కావాలని నా దగ్గర అని చెప్పిన కోదండరామ్ సార్ గారు ఈరోజు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు బాధ్యత అయినటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉండి అంటే మీరు పదవి రాగానే పెదవి మూసుకునే రకమా? ఈ కోదండరామ్ సార్ అయితేనేమి, బల్మూరి వెంకట అయితేనేమి, రియాజ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీరందరూ 3 నెలల పాటు బుక్కులు పక్కన పెట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయండి, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, లేదంటే మీరు వచ్చి డైరెక్ట్ మమ్మల్ని అడగొచ్చు అని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇచ్చిపోయిన ఈ దొంగలు ఈరోజు వీళ్ళు ఎందుకు అవపడలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిరుద్యోగులందరినీ ముందు కూర్చోబెడతాం, మేము ఎక్కడో అనుకుంటామని చెప్పిన ఈ దొంగలు కూడా ముందలు కూర్చొని వీళ్ళు సొంత పాడుకుంటా వంతన పాడుకుంటా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు ఆల్రెడీ సంవత్సరం క్రితం అధికారంలో రాకముందే సంవత్సరం క్రితమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది, కనీసం 2000 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని గెలిపించింది ఖచ్చితంగా మీరు వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడి అయ్యావ కాలు మొక్కి కూడా మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు ఒక్క పోలీసు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ముందు అవ్వబడి అని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ నిన్న ఎక్కడికక్కడ అడుగున పోలీసులతోటి కంచెలతోటి ఇబ్బంది పెట్టి మా నిరుద్యోగ మిత్రులను కూడా అరెస్ట్ చేసి నైట్ ఎప్పుడో వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కంచెను బద్దలు కొట్టి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, నిరుద్యోగులందరూ కష్టాలు తీరిపోతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఉపన్యాసంలో నిరుద్యోగులు లేకపోతే మా ప్రభుత్వం వచ్చేది కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులు ఇంత అరిగోసపడుతున్నా, ఇంత ఇబ్బంది పడుతున్నా మీరు ఎందుకు పట్టుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి కబడ్దార్ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో. చాలామంది నిరుద్యోగులు కూడా ఇప్పటికే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి చాలామంది మన మిత్రులు కూడా సర్పంచ్లుగా వార్డు మెంబర్ల నామినేషన్ చేశారు. త్వరలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అవసరమైతే మేబీ బై ఎలక్షన్లో కూడా మా సత్తా చూపించని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు
ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియాలి. చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయలు భోజనం తీసుకుంటూ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, చడయాల ఫీజు కట్టలేక, ఇక కోచింగ్ సెంటర్ల ఫీజు దందా అయితే మామూలు దందా కాదు. అది గ్రూప్ 2కి 50,000 అంట, గ్రూప్ 1కి ₹1,00,000 అంట. ఇక సివిల్స్ అభ్యర్థులకి అయితే వరిష్ట రాజ్యం. దీని మీద కూడా కమిటీ వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం, నిరుద్యోగుల ఆవేదన, నిరుద్యోగుల బాధ మీకు కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక 10 మంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మనోవేదన ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు. ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఊర్లలో వాడు సచ్చిన శవంతో సమానంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే అంటే చాలామంది నిరుద్యోగులు కూడా ఇంటికి పోలేక, ఇంటి దగ్గర మొహం చూపించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ అవుతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు కానీ, గ్రూప్స్ అభ్యర్థులు కానీ, డిఎస్సీ వాళ్ళు కానీ, పవర్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి ఏదో వేరే పార్టీలో ఉండి ఇప్పుడు వచ్చారు. అని కనీసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మీద నమ్మకం ఉంది. వారు కూడా 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టి వారు కూడా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఆల్రెడీ నిరుద్యోగ నిరసన శాఖ మీకు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో తగిలింది. సుమారు 2,000 మంది నిరుద్యోగులు అందరూ కూడా సీఎం డామ్ మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పేసి కూడా అందరూ అరిస్తే నువ్వు తోక ముడుచుకొని పారిపోయే ప్రయత్నం చేసినావు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నిరుద్యోగులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు మీరు అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు ఓయూ పర్యటనలో మేము సార్ 45 నిమిషాల స్పీచ్ ఇచ్చిండు. 45 నిమిషాల్లో ప్రతి సెకండ్ మేము ఎదురు చూసినాం మా జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఏమన్నా ప్రకటిస్తాడేమో అని. అక్కడే 5 గంటలు ఎండలో నిల్చొని మరి మేము ఆయన స్పీచ్ అంత తిన్నాం. కానీ ఒక్కసారి కూడా జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ప్రకటించలే. ప్రభుత్వాన్ని చెప్తే ఏంటంటే, మనిషి చేసిన మంచి మర్చిపోతాడేమో కానీ చేసిన మోసం మర్చిపోడు. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే దీన్ని మీకు మీరే ఎఫెక్ట్ అవుతారు. మేము నిస్సహాయులం, మిమ్మల్ని ఎదిరించేంత ధైర్యం మాకు ఉండకపోవచ్చు. కానీ మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు అనేది ఉంది. దాంతో మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేస్తాం. మిమ్మల్ని కూర్చోబెట్టిందే మేము, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిందే మేము, మళ్ళీ దించడం కూడా మాకు తెలుసు. ప్రతి నిరుద్యోగి 30 లక్షల మంది నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు మావి అని చెప్పుకుంటూ అవే చెప్పిన మాటలే తిప్పి చెప్తారు. ఒక మాట 100 సార్లు, ఒక అబద్ధం 100 సార్లు ఆడితే నిజమైంది అన్నట్టుగా చెప్పిన మాటనే తిప్పి చెప్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అది మీ చెడుని మీరే కొని తెచ్చుకుంటారు. ఇప్పటికైనా జరిగిందో జరిగిపోయింది, అది వదిలేసి ఇప్పటికైనా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మా నిరుద్యోగుల జీవితాలని ఆదుకోండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. నేను గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్ రాశాను ఆల్రెడీ. సో దాదాపుగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో గత 5 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసి అందులో అవకతవకలు జరిగి మాలాంటి వాళ్ళు పేద విద్యార్థులు దాదాపుగా పేపర్కి 10 మార్కులు అంటే 6 పేపర్లకు దాదాపుగా 60 మార్కులు కోల్పోయి, అంటే లిస్టులో లేకుండా కొంతమంది దొంగచాటున వచ్చి కొంతమందితోటి ఫేవర్ చేసి ఒక సభలో మాట్లాడుతూ ఉన్నారు. కనీసం 10 రూపాయల ఛాయ్ తాగిన మిత్రమా అని మాట్లాడుతూ ఉన్నారు. ఛాయ్ తాగినప్పుడు మీరు అంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు ఎందుకు మధ్యరాత్రి రిజల్ట్ ఇచ్చారు? ఎందుకు మీరు Jio 29 క్యాన్సిల్ చేయకుండా చీకటి మొప్పం చేసుకున్నారు? ఎక్కడ మీ ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ మీది నమ్మకాలు? సో దయచేసి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే వినిపిస్తున్నాము, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని Jio 29 క్యాన్సిల్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేసి, దాదాపుగా మాకు ఎన్ని రోజులుగా కష్టపడుతూ ఉన్నాము, కనీసం మాకు దక్కాల్సినది దక్కనివ్వకుండా మా నోటి కుడును లాక్కున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా జీవితాలు ఇప్పటికీ మారలేదు. ఏమి మారేనురా ఈ పేదవాడ నిరుద్యోగ బతుకులు, గోస ఈ 5 రూపాయల భోజనము తోటి మన బతుకులు మారానప్పుడు నానా కష్టాలు పడి పల్లె నుంచి వచ్చి ఎన్నో గోసాలు పడుకుంటూ నానా కలలు నెరవేరాలని ఎంతో తపస్సుతోటి ముందుకు వెళ్తా ఉన్నాము. ఏమి మారేనురా నా వెలివాడా పెదల్లారా, నా వెలివాడా నిరుద్యోగ యువతుల్లారా, కళ్ళు గోసా నాయే సరైన న్యూట్రిషను లేకుండా, సరైన పోషకాలు లేకుండా
అడిగోసాలు బాధాలాయే ఏమి మారేనురా నా నిరుద్యోగ యువతుల్లారా, ఇప్పటికైనా ఏకమై ఇప్పటికైనా జంజి ఉద్యమాన్ని నేపాల్లో జరిగినట్టుగా అదేవిధంగా శ్రీలంకలో జరిగినట్టుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయగలిగే సత్తా మన దగ్గర ఉంది. నిరుద్యోగ యువకులారా, ఇప్పటికైనా మేలుకోండి. గత 10-12 సంవత్సరాలుగా మన నిరుద్యోగ యువత నానిపోతూ ఉన్నారు. మన ఉద్యోగాలు, మన తెలంగాణ మనకు వచ్చింది కదా అనుకొని, మన రాజ్యం మనకు వచ్చింది కదా అనుకొని, నీళ్లు నియమాలు అనుకొని ఈ రోజుగా మనం ఎంతో గోసపడతా ఉన్నాం, గోస అనుభవిస్తూ ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు కాలం చేశారు, మా నాన్న ఎంతో ఎదురు చేసి నా కొరకు కాలం చేశారు. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మీ ఉద్యోగాలు నోటిఫికేషన్ చేస్తే మేము ఆశామాషా కాదు, ఏదో పల్లెటూరుని వచ్చాం కాబట్టి ఆశించి వచ్చాం కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.